ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రాజెక్టులో కీలకమైన సొరంగ మార్గాల తవ్వకాన్ని రెండో వైపు నుంచి కూడా చేపట్టే అవకాశాలపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను 2018 మార్చి నాటికి తొలిదశ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పనుల వేగవంతంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టులోకి నీరు వచ్చేందుకు మొత్తం 18.80 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. ఇందులో తొలిదశకు సంబంధించి ఇప్పటి వరకు 13.97 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. మిగిలిన 4.80 కిలోమీటర్ తవ్వకం పూర్తి చేయాలంటే ఎలాంటి ఆటంకం లేకుండా పనులు జరిగితే దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయం పట్టే అవకాశముంది. ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా నెల రోజుల నుంచి ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయిలో కసరత్తు జరిగింది. రెండో వైపైన కొల్లంవాగు ప్రాంతం నుంచి కూడా సొరంగం తవ్వకం పనులు చేపడితే అనుకున్న లక్ష్యంలోపు నీటిని ఇవ్వొచ్చన్న ఆలోచనకు వారొచ్చారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి వివరాలను రూపొందించారు. వీటిని 2-3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిస్తామని, అనుమతులు వచ్చిన వెంటనే రెండో వైపు నుంచి సొరంగం పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. కొల్లంవాగు అంటే స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మనము టన్నల్ బోరింగ్ మిషన్ వచ్చేసి ఎగ్జిట్ నుంచి స్టార్ట్ చేశాము. ఈ పక్క హెడ్ రెగ్యులేటరు ప్లస్ తర్వాత టన్నర్లు చేయాలి. దానికని కొల్లంవాగులో ఎంట్రన్స్ పాయింట్ నుంచి చేయాలని సీఎం గారికి ప్రపోజల్ పెట్టాము. దానికోసమని అది మాన్యువల్గా చేయాలి. ఇంకొక బోరింగ్ మిషన్ పెట్టి ఇప్పుడు చేయాలంటే అది కష్టం. అసలు బోరింగ్ మిషన్ అక్కడికి తీసుకెళ్లాలన్న కష్టము. అందుకని మాన్యువల్గా చేసినా కానీ 120 మీటర్స్ పర్ మంత్ చేయొచ్చు. ఆ రేట్ ఆఫ్ ప్రోగ్రెస్లో 1 ఇయర్లో 1.46 కిలోమీటర్స్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. సీఎం గారు కూడా యాక్సెప్ట్ చేశారు. దానికి ఎస్టిమేట్ తయారు చేస్తున్నాము. ఎస్టిమేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. ఆ ఎస్టిమేట్ అప్రూవల్ అవుతూనే వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. కొల్లంవాగు అభయారణ్యం పరిధిలో ఉంది. గతంలో హెడ్ రెగ్యులేటర్ కోసం అటవీశాఖ అనుమతించిన 1.5 ఎకరం స్థలం నుంచి సొరంగం తవ్వకం పనులు చేపట్టవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. మనము చేసి మాన్యువల్ దీంట్లో కూడా సొఫిస్టికేటెడ్ జెలిటిన్స్ అవన్నీ వాడడం వల్ల, సైలెన్సర్స్ అవన్నీ పెట్టి చేయడం వల్ల అక్కడ టైగర్ ఫారెస్ట్లో మనకు డిస్టర్బెన్స్ లేకుండా చేయాలనే దాంతో కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం అక్కడికి చేరాలంటేనే కూడా మనము వాటర్ వేలో 70 కిలోమీటర్లు ఈ మిషనరీ, మెన్ను, మెటీరియల్, శాండు, ఇవంతా సిమెంట్ ఇవన్నీ తీసుకుంటే వాటర్లో పోవాల్సిన శ్రీశైలం రిజర్వాయర్ వాటర్లో 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ చేరాలి. అక్కడ చేరి అక్కడ కూడా టైగర్స్కి ఏం డిస్టర్బెన్స్ కాకుండా సైలెంట్గా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ కానీ ఇవన్నీ చేయాలి. అందుకని కొంచెం ఇంపోర్టెడ్ జెల్టిన్స్ అవన్నీ వాడి చేయాలన్న దీంతో ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తున్నాం. ప్రత్యామ్నాయ విధానం ప్రకారం పనులు జరిగితే నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.